యో బ్రో, ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఇట్స్ ఎ వెరీ 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 సింపుల్ ట్రిక్. బట్ సింపుల్ ఎప్పుడు అని అంటే ట్రిక్ తెలిస్తేనే సింపుల్, రైట్? సో ట్రిక్ తెలియకపోతే అందరు ఏమేమేమో ఆలోచనలు చేసి బ్రో ఇది అట్లా, ఇది ఇట్లా, ఇది ఎట్లా అంటారు. సో ఎవడు ఏం చెప్పినా అది అసలు అట్లా కానే కాదు అసలు. సో ఫస్ట్ అయితే నేను ట్రిక్ చెప్తా. సో మన దగ్గర 2 6 ఆఫ్ స్పేడ్స్ ఉంటాయి అనమాట, అది అఫీషియల్గా. సో అన్అఫీషియల్గా మన దగ్గర ఎన్ని ఉంటాయి అని అంటే 10 అండ్ ద 10, రైట్? సో మన దగ్గర మొత్తం కంప్లీట్లీ 1 2 అండ్ 3 4 మొత్తం 4 6 ఆఫ్ స్పేడ్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర, రైట్? సో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 6 ఆఫ్ స్పేడ్స్ తీసుకోవాలన్నమాట. సో అందులో మనం ఒక 2 6 ఆఫ్ స్పేడ్స్ ఇట్లా తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేద్దాం, రైట్? సో ఇట్లా ఫోల్డ్ చేద్దాం. అండ్ నేను 6 ఆఫ్ స్పేడ్స్ కి ఇక్కడ బ్లేడ్స్ అతికిచ్చిన నార్మల్ గా 2 6 ఆఫ్ స్పేడ్స్ కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సైడ్ కి పెడదాం. సో ఇట్లా 2 6 ఆఫ్ స్పేడ్స్ కి ఇట్లా బ్లేడ్స్ అతికిచ్చిన. ఐరన్ ఏదన్నా అతికియచ్చు, అది అదర్వైజ్ మీరు మ్యాగ్నెటే యూజ్ చేయొచ్చు అనమాట, మీ ఇష్టం ఏదన్నా, రైట్? సో ఇగో ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్ సైడ్ నేను ఇగో ఇట్లా మ్యాగ్నెట్ ఆర్ ఐరన్ ఏదన్నా అతికిపెట్టిన. అండ్ మన ఈ చెస్ కాయిన్స్ ఉన్నాయా, దీనికి కింద కూడా మనకి ఇగో ఇట్లా మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట, రైట్? సో టిక్ 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 ఇట్లా అతుక్కుంటాయి. సో మన దగ్గర ఇట్లా 2 మ్యాగ్నెట్స్ దీని కింద ఉన్నాయి. అందుకే చెస్ కాయిన్స్ నేను స్పెషల్ గా చూస్ చేసిన, ఏం చూస్ చేయాలి దీని మీద పెట్టడానికి అని. అండ్ మనకి రీజన్ కూడా బాగుంటది, ఏంటి అని అంటే రాజు రాణి అని ఇట్లా, రైట్? మంచిగా రీజన్ బాగుంటది అని నేను 2 చెస్ కాయిన్స్ కూడా ఇట్లా రెడీ చేసిన అనమాట. సో ఇవి ఇట్లా సింపుల్ ఏం లేదు, ఇట్లా మ్యాగ్నెట్ పెట్టేసేయాలి, ప్లాస్టర్ ఇట్లా అతుకు పెట్టేసేయాలి అనమాట, రైట్? సో వైట్ కలర్ ప్లాస్టర్ యూజ్ చేయరు. సో మనం ఇట్లా పెట్టినప్పుడు ఏం పెద్ద డౌట్ రాదనమాట ఎవరికి, రైట్? సో ఇట్లా పెట్టేసేయాలి. అండ్ ఇగో ఇట్లా ఫోల్డ్ చేసి, సో ఇప్పుడు సెటప్ ఎట్లా పెట్టాలని అంటే ఇగో ఇట్లా నార్మల్ ఈ బాక్సెస్ తయారు చేయండి మీరు. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇగో మీరు చూడొచ్చు, నేను జస్ట్ కార్డ్స్ కట్ చేసి ప్లాస్టర్ పెట్టి ఈ బాక్సెస్ తయారు చేసిన, రైట్? సో కొంచెం టైం పడుతుంది బాక్సెస్ తయారు చేయడానికి, బట్ ఇట్స్ వెరీ సింపుల్. బాక్సెస్ తయారు చేయడం ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ ఇగో మీరు లెంత్ తీసుకోవాలి, ఫస్ట్ దీన్ని ఇట్లా డబ్బా తయారు చేయాలి, దీనికంటే కొంచెం పెద్ద డబ్బా తయారు చేయాలి, ఆ తర్వాత ఇగో ఇట్లా పెట్టేసేయాలి, రైట్? సో ఇట్లా తయారు చేసేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఎటు సైడ్ అయితే ఐరన్ ఉంటుందో ఇగో అటు సైడ్ ఇగో ఇట్లా పెట్టేసేయాలి. ఎటు సైడ్ అయితే ఐరన్ ఉంటుందో దాన్ని ఇట్లా లోపల పెట్టేసి ఇగో మన మ్యాగ్నెట్ ఉంది కదా, ఇగో ఇట్లా ఇట్లా పెట్టేసేయాలి, రైట్? సో ఇది ఇట్లా అతుక్కుంటుంది అనమాట ఈ మ్యాగ్నెట్ ఐరన్కి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దీన్ని తీసుకొని చక్కగా ఇగో దీని మీద ఇట్లా వేసేయాలి, రైట్? అండ్ సేమ్ థింగ్ ఇది కూడా. ఇక్కడ నేను ఇంకో మ్యాగ్నెట్ ఎందుకు పెట్టినానంటే ఇక్కడ చిన్న మ్యాగ్నెట్ ఉంది, అండ్ ఈ చిన్న మ్యాగ్నెట్ ఇగో ఈ ఐరన్కి అతుక్కుంటలేదు. సో అందుకే ఇంకో మ్యాగ్నెట్ కూడా పెట్టినా అనమాట. సో అందుకే ఇట్లా ఇట్లా పెట్టేసి మనం ఇట్లా పెట్టి కమాన్ చిల్లు బ్రో ఇట్లా పెట్టేసేయాలి, రైట్? సో ఇట్లా అతుక్కుంది కదా, రైట్? సో కొంచెం మంచి మ్యాగ్నెట్స్ యూజ్ చేయరు. మీరు ఎట్లాంటివి యూజ్ చేయరు అని అంటే ఇగో ఇట్లాంటి పెద్దవి. సో ఇట్లాంటి పెద్దవి మనకి ఏదో దొరుకుతాయి అంటే పెద్ద ఇయర్ ఫోన్స్లో దొరుకుతాయి. సో లేకపోతే నార్మల్గా మీరు అదేంది మన స్టేషనరీ షాప్ ఉంటుంది కదా, స్టేషనరీ షాప్ పోయి అడుగుర్రి మ్యాగ్నెట్స్ అని అంటే నీకు మ్యాగ్నెట్స్ ఇస్తాడు ఆడు. సో ఆడ కూడా మ్యాగ్నెట్స్ ఉంటాయి నార్మల్గా. సో మీరు యూజ్ చేయొచ్చు ఆ మ్యాగ్నెట్స్, రైట్? సో ఇట్లా మీరు ఇట్లా పెట్టేసేయాలి, రైట్? సింపుల్. అండ్ క్లోజ్ చేసేయాలి, రైట్? అండ్ ఇది కూడా ఇట్లా క్లోజ్ చేసేయాలి, రైట్? సో ఇట్లా నార్మల్గా పోయే అమ్మ. సో ఇట్లా నార్మల్గా ఇట్లా క్లోజ్ చేయాలి, ఇట్లా పెట్టేసేయాలి. ఇక ఈ 2 6 ఆఫ్ స్పేడ్స్ మనం ఇట్లా మీద పెట్టేసేయాలి. సో మిగతాదంతా వెరీ 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 సింపుల్. జస్ట్ మనం మొత్తం ఫ్రీ చాయిస్, స్పెక్టేటర్ ఫ్రీ చాయిస్ అనమాట. మొత్తం ఏదో ఒకటి సెలెక్ట్ చేయమనాలి ఈ రెండిట్లా, రైట్? సో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు కింగ్ సెలెక్ట్ చేసిండు, క్వీన్ ఇట్లా పెట్టేద్దాం సైడ్కి. సో కింగ్ సెలెక్ట్ చేసిండు, మనం ఒక 10 సార్లు అడగాలన్నమాట, బ్రో పక్కా కింగేనా లేకపోతే క్వీనా ఎందుకు అని అంటే ఏదైనా చూస్ చేయొచ్చు కదా, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది అనమాట స్పెక్టేటర్ మీద. బ్రో నీ ఇష్టం బ్రో, నిజంగా కింగేనా అది ఇది అది ఇది అని, రైట్? సో కింగ్ ఇట్లా సైడ్కి పెట్టేసేయాలి. సో ఇప్పుడు మనం ఒక ఫోర్స్ చేయాలన్నమాట.
సో 6 ఆఫ్ స్పేడ్స్ పైన ఉంటాయి కదా ఇట్లా, రైట్. సో పైన ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, నార్మల్గా ఇట్లా షఫుల్ చేయాలి, ఆ రెండింటిని పైనే ఉంచాలి. ఆ తర్వాత అన్ని ఇట్లా చూపించాలి, ఇవేం చూపించద్దు లాస్ట్ ఈడ్ దాకా, జస్ట్ ఈడ్ దాకా చూపించాలి అంతే, రైట్. ఆ తర్వాత ఇట్లా క్లోజ్ చేయాలి. సో ఆ తర్వాత స్పెక్టేటర్కి మనం ఏం చేయాలి, డీల్ చేయమనాలి. నార్మల్గా ఇట్లా డీల్ చేస్తాడు. సో ఇక్కడ నుంచే కాదు, నువ్వు మధ్యలోకి వెళ్ళన్నా డీల్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళన్నా డీల్ చేయొచ్చు, ఇట్లా నార్మల్గా కింద మీదకి వెళ్ళి ఏడికి వెళ్ళన్నా డీల్ చేయొచ్చు అని ఇట్లా పెట్టేసేయాలి, రైట్. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి, 2గా డివైడ్ చేయమనాలి. సో ఇట్లా డివైడ్ చేస్తుంటాడు అంతా, రైట్. సో లాస్ట్కి ఏమవుతుంది, లాస్ట్కి 2 కార్డ్స్ ఇట్లా మీదకి వస్తాయి అనమాట, రైట్. సో ఇప్పుడు ఈ 2 కార్డ్స్ ఇట్లా మీదకి వచ్చినప్పుడు వాడు ఏదన్నా సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సింది 6 ఆఫ్ స్పేడ్ అండ్ 6 ఆఫ్ స్పేడ్ మనకు వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కార్డ్ ఏందో మనం చూపించద్దు, అగర్ ఇది సెలెక్ట్ చేసిందంటే ఇది చూపించద్దు. మనం కిరాక్ అయితే చూపెట్టినాం అనుకో, మన కలిపిలి మన ఇజ్జతే అవుతుంది, ఎందుకు కలిపిలి. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసిండు, ఇది సెలెక్ట్ చేసిండు అనుకున్నాం, రైట్. సో 6 ఆఫ్ స్పేడ్ సెలెక్ట్ చేసిండు వాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇగో నువ్వు 6 ఆఫ్ స్పేడ్ సెలెక్ట్ చేసినావు కదా, అండ్ కింగ్ కూడా సెలెక్ట్ చేసినావు, రైట్. సో ఇప్పుడు మనం కింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే, జస్ట్ ఏం చేయొద్దు, ఈ మ్యాగ్నెట్ ని ఇట్లా లేపాలి, రైట్. సో కింగ్ సెలెక్ట్ చేసినావు కదా నువ్వు అని మాటలలో చెప్పుకుంటానే, కింగ్ సెలెక్ట్ చేసినావు కదా. సో ఇందులో నేను ఒక కార్డు పెట్టినా, ఆ కార్డు ఏందో చూద్దాం అనాలి, రైట్. సో ఇట్లా తెరిచంగానే నీకు ఇగో ఇట్లా మ్యాగ్నెట్ అంటున్నాం, ఇట్లా నీకు బ్లేడ్ కనిపిస్తుంది, రైట్. సో ఇట్లా తెరవంగానే ఎట్లా పడుతుంది అది, ఇగో ఇట్లానే ఉంటుంది అతుక్కొని మీద. సో ఇట్లా వదిలేయంగానే చక్కగా ఇట్లానే వచ్చి పడుతుంది, రైట్. నీకు బ్లేడ్ ఫేసింగ్ పడుతుంది అనమాట. సో నువ్వేం చేయాలంటే, స్పెక్టేటర్ ముఖం మీద ఓపెన్ చేయొద్దు దీన్ని. సో నార్మల్గా ఓపెన్ చేయాలి, ఇట్లా పెట్టి ఇట్లా ఓపెన్ చేస్తావు కదా. సో స్పెక్టేటర్కి ఏం చూపించదు అప్పుడే, ఇళ్ళ లోపల ఉన్నది. ఆ తర్వాత డైరెక్ట్ నువ్వు ఇట్లా చేతిలోకి వేసుకోవాలి, రైట్. సో చేతిలోకి వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, నీకు బ్లేడ్ ఇగో ఇట్స్ డౌన్ సైడ్ పడుతుంది, అప్పుడు బ్లేడ్ కనిపించదు అనమాట, రైట్. ఇట్స్ వెరీ సింపుల్, ఇట్లా ఉంటుంది. నువ్వు ఇది స్పెక్టేటర్కి చూపించద్దు ఇట్లా. ఆ తర్వాత ఇగో ఇల్లు ఒక కార్డ్ వేసిన కానీ ఇగో ఇట్లా తీయాలి, ఆ తర్వాత ఇట్లా ఓపెన్ చేయాలి, అంతేగాని ఇట్ సైడ్ చూపించద్దు మనం, ఎందుకంటే మనకు బ్లేడ్ ఉంటుంది, రైట్. సో నేను కూడా 6 ఆఫ్ స్పేడ్ పెట్టినా బ్రో, ఇట్స్ ఆసమ్, అది ఫెంటాస్టిక్ ఇంటాస్టిక్ అని చెప్పేసాలి. అండ్ నాకు తెలుసు బ్రో నువ్వు కింగే చూస్ చేస్తావని అని చెప్పి ఏం చేయాలంటే, నువ్వు సింప్లీ జస్ట్ ఇగో ఇది ఇట్లా లేపి ఇట్లా సైడ్కి పెట్టేసేయాలి. దీన్ని అప్పుడు ఇగో ఇట్లా తీయద్దు, దీన్ని ఇట్లా తీసినామంటే అయిపోయి అది కింద పడుతుంది కాలిపిని, రైట్. సో ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లానే ఉంచాలి, రైట్. జస్ట్ ఇట్లా లేపి, బ్రో నాకు తెలుసు బ్రో అందుకే ఇది నేను ఎంటీ పెట్టిన బ్రో అని చెప్పాలి. ఇది ఇంకా ఎఫెక్ట్, నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట ఇది, రైట్. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ ట్రిక్, జస్ట్ ఐడియా ఉండాలన్నమాట ఎట్లా చేయాలి అనేది. సో ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. అండ్ బాక్సెస్ కూడా తయారు చేసుకోండి, ఇట్స్ వెరీ సింపుల్, రైట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో. అంతవరకు చిల్లు బ్రో, బాయ్. Acariciarte y ponerte a dormir. Es escalofriante